హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎన్టీ వీడియోస్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? సడన్ సర్ప్రైజ్ లేదు, బొక్క లేదు మా అన్న. చాలా రోజుల తర్వాత బయటికి వెళ్దాం పదరా అంటే బయటికి పోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము కూడా చెప్పట్లేదు మా. అడిగితే సర్ప్రైజ్ అంటున్నాడు. ఫాలో మీ అని చెప్పి తీసుకుపోతున్నాడు మా. ఎక్కడ తీసుకెళ్తున్నాడు కూడా తెలియదు, ఎంత చీకట్లో. నా బండికి హెడ్ లైట్ కూడా లేదు. వెనక మా అన్నయ్య హెడ్ లైట్ ద్వారానే పోతున్నా. సడన్ కొద్ది ముందుకు వెళ్ళంగానే హెడ్ లైట్ అయితే ఆఫ్ చేసేసాడు మా అన్న. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలా తీసుకొచ్చి రైల్వే గేట్ దగ్గర ఆపాడు మా. నా దరిద్రం కొద్ది రైల్వే గేట్ కూడా 9:30 అయ్యింది, ఇంకా రాడేరా వాడు. నా ఫ్రస్ట్రేషన్ చూడలేక మా అన్న అసలు టికెట్ అయితే పెట్టాడు. ఎంతోసేపు వెయిట్ చేసిన తర్వాత అక్కడో లైట్ వెలుగుతుంది మా. అదే ట్రైన్ వస్తుంది. అన్నయ్య వస్తాడు అనుకుంటే అన్నయ్య వాళ్ళ తమ్ముడు మాత్రం వచ్చాడు మా, ఇంజన్ తీసుకుని. అది కాకుండా ఇక్కడ రౌండ్లు కొడుతున్నాడు వెళ్ళకుండా. ఇంకోసారి లేదు, రెండోసారి లేదని చెప్పి మేము బయలుదేరిపోయాము మా ముందుకి. కొద్ది దూరం వెళ్తుండగా మా తమ్ముడు అయితే ఒక బాంబు అయితే పేల్చాడు. ఆ బాంబు అయితే కాదు మా, మనం వెళ్తున్న ఎగ్జిబిషన్ కాదు, ఆ టికెట్ ఎప్పుడుదో అయితే నీకు జేబులోంచి తీసి ఇచ్చాడని చెప్పాడు. గన్ వద్దు ఏం వద్దులే కానీ నువ్వు రారా బాబు అని చెప్పి మొన్న తినడానికి అయితే తీసుకెళ్ళాడు మా. బార్బిక్యూ రెస్టారెంట్కి అని చెప్పి అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పి తీసుకొచ్చాడు. పర్ హెడ్ 1200 అయితే కట్టాడు మా. A few moments later. కట్టిన బిల్లుకి అయితే న్యాయం చేసాము. ఇంకా తిన్నంత తినేసిన తర్వాత మొన్న ఇంటి పార్సల్ చేసుకుంటాం. అంత మంచిగా చెప్పిన తర్వాత బయలుదేరకుండా అలా ఉంటాము. మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 12 అయిపోయింది. ఇంకా మా తమ్ముడికి కూడా హాలిడేస్ అయిపోయినాము. వాడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంక ఈ రోజుకైతే మన బ్లాగ్ అయితే ఎంత వచ్చేసి ఎవరు లైక్ చెప్పితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.